క్రెడాయ్ విశాఖ చాప్టర్ ఆధ్వర్యంలో బీచ్ రోడ్లోని గాదిరాజు ప్యాలెస్ లో నిర్వహిస్తున్న క్రెడాయ్ ప్రాపర్టీ ఎక్స్పో 2025కు మంచి స్పందన వస్తుంది. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా ఉండే ప్రాజెక్టులపై ఇన్వెస్టులు చేస్తున్నారు. విశాఖ పరిసర ప్రాంతాలలో భూమిపై పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ప్రాపర్టీ ఎక్స్పో వేదికగా నిలుస్తుంది. వినియోగదారుల విశ్వసనీయతను సాధించిన క్రెడాయ్ గత 10 ఏళ్లుగా ప్రాపర్టీ ఎక్స్పోలను విజయవంతంగా నిర్వహిస్తోంది. 11వ ప్రాపర్టీ ఎక్స్పోను 3 రోజుల పాటు గాదిరాజు ప్యాలెస్లో ఏర్పాటు చేశారు. ఈ నెల 21వ తేదీ వరకు కొనసాగే ఈ ఎక్స్పోలో సుమారు 72 స్టాల్స్ తమ ప్రాజెక్టులను ప్రదర్శనలో ఉంచాయి. ఓపెన్ ప్లాట్స్, ఫ్లాట్స్, విల్లాస్, గేటెడ్ కమ్యూనిటీ తదితర వెంచర్లను సందర్శించి కొనుగోలుదారులు ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ పరిసర ప్రాంతాల్లో భూమిపై పెట్టుబడి పెట్టేందుకు ఇది సరైన సమయమని క్రెడాయ్ విశాఖ చాప్టర్ చైర్మన్ ధర్మేందర్, అధ్యక్షుడు అశోక్ కుమార్, కార్యదర్శి శ్రీనివాస్, పూర్వ చైర్మన్ కేఎస్ఆర్కే రాజులు తెలిపారు. నిర్మాణ రంగానికి ప్రభుత్వం వెసులుబాట్లు కల్పిస్తోందని అన్నారు. 11వ ప్రాపర్టీ ఎక్స్పోలో ప్రముఖ రియల్ ఎస్టేట్ నిర్మాణ సంస్థల స్టాల్స్తో పాటు బిల్డింగ్ మెటీరియల్స్, ఇంటీరియర్స్, రుణ సదుపాయాలు కల్పించేందుకు బ్యాంకులు స్టాల్స్ ఏర్పాటు చేశాయని చెప్పారు. ఎక్స్పోను ప్రజలు సందర్శించాలని కోరారు. 11th ప్రాపర్టీ ఎక్స్పో డిసెంబర్ 19th, 20th, 21st 3 days గాదిరాజు ప్యాలెస్లో నిర్వహించడం జరుగుతుంది. నిన్న డిసెంబర్ 19th ఇనాగ్యురల్ సెషన్కి కొండపల్లి శ్రీనివాస్ గారు, మినిస్టర్ ఫర్ ఎంఎస్ఎంఈ, మరియు నగర ఎమ్మెల్యేస్ అయిన గంటా శ్రీనివాస్ గారు, వెలగపూడి రామకృష్ణబాబు గారు, పల్లా శ్రీనివాస్ గారు మరియు విష్ణుకుమార్ రాజు గారు, వీరి నలుగురి చేతుల మీదుగా ఎస్బీఐ డీజీఎం శ్రీ రాహుల్ సంక్రీత్య గారు వీరందరి సమక్షంలో మా యొక్క ఇనాగ్యురల్ ఫంక్షన్ గ్రాండ్గా జరగటం జరిగింది. 3 రోజులు జరుగుతున్న ఈ ప్రాపర్టీ ఎక్స్పోలో 70కి పైన స్టాల్స్లో 100కి పైన ప్రాజెక్ట్స్, బోత్ అపార్ట్మెంట్స్, విల్లాస్, రెసిడెన్షియల్ ప్లాట్స్ మరియు నిర్మాణ రంగంలో వాడే కన్స్ట్రక్షన్ మెటీరియల్, వీటిలన్నింటి యొక్క లేటెస్ట్ ప్రోడక్ట్స్ ఏమి అవైలబుల్గా ఉన్నాయి, కన్స్ట్రక్షన్స్కి ఏ రకంగా అవి ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా ఉండబోతున్నాయని ఇలాంటి ఎన్నో మెటీరియల్స్ని కూడా ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. ఒక కన్జ్యూమర్ సొంత ఇంటి కలను నెరవేర్చుకోవాలనుకునే వారు కానీ, వారి యొక్క లైఫ్ టైం ఎర్నింగ్స్ని ప్రాపర్గా ఇన్వెస్ట్ చేసి ఫైనాన్షియల్ గ్రోత్ సాధిద్దామనుకున్న వారు కానీ, ఫిక్స్డ్ రెంట్ ఇన్కమ్, మంత్లీ ఇన్కమ్ ప్లానింగ్ కోసం ఏమైనా ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేయడం గురించి కానీ, అలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి ఇది ఒక సరైన వేదిక. ఇక్కడ ప్రదర్శించబడిన ప్రాజెక్ట్స్ని మీరు విశాఖ నగరానికి నలుమూలలా విస్తరించబడి ఉన్న ప్రాజెక్ట్స్ అన్నింటిని కూడా వాటిల్లో ఉన్న ఫెసిలిటీస్, ఎమ్యూనిటీస్ని అన్నీ తెలుసుకొని, ఏ మెటీరియల్ వాడుతున్నారో వాటిలన్నింటినీ తెలుసుకొని, అలాగే ఇక్కడే ఉన్న బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర మీకు రాబోయే లోన్స్ ఎంతవరకు మీకున్న లోన్ ఎలిజిబిలిటీ కూడా మీరు కనుక్కొని ఒక నిర్ణయం తీసుకోవడానికి, ఫాస్ట్గా నిర్ణయం తీసుకోవడానికి ఇది ఒక చక్క అవకాశము. ఈ అవకాశాన్ని విశాఖవాసులందరూ కూడా వినియోగించవలసిందిగా కోరుచున్నాము. రేపు ఈవినింగ్ అనగా 21st డిసెంబర్ ఈవినింగ్ 6:30కి వాలిడిక్టరీ ఫంక్షన్ జరుగుతుంది. అక్కడ జీవీఎంసీ కమిషనర్ గారు మరియు నగర ప్రముఖ నాయకులు, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ వీరందరూ కూడా పార్టిసిపేట్ చేయబోతున్నారు. ఆ సందర్భంగా కూడా మనకి విశాఖ నగరం చుట్టుపక్కల వస్తున్న డెవలప్మెంట్స్ ఏంటనేది కూడా తెలుసుకునే అవకాశం ఉంది. మరి ఈ క్రెడాయ్ విశాఖపట్నం చాప్టర్ తరఫున మేము నిర్వహిస్తున్నటువంటి ఈ క్రెడాయ్ ప్రాపర్టీ ఎక్స్పో మరి సంవత్సరం 11వసారి. మరి గడిచిన 10 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నటువంటి క్రెడాయ్ ప్రాపర్టీ షో అన్నీ కూడా ప్రజల నుంచి మాకు మంచి స్పందన లభించింది. మరి అలానే ఈ సంవత్సరం నిన్న ప్రారంభించినటువంటి ఈ 11th క్రెడాయ్ ప్రాపర్టీ ఎక్స్పో మరి గౌరవ మినిస్టర్ గారు అలాగే గౌరవ ఎమ్మెల్యేలు అందరి చేతుల మీదుగా నిన్న ప్రారంభించడం, అలానే ప్రారంభించిన మొదటి రోజే ప్రజల నుంచి చాలా స్పందన లభించడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే గడిచిన కొన్ని సంవత్సరాల కాలంగా ఈ రియల్ ఎస్టేట్ రంగం అనేది కొంచెం అనుకూలంగా లేకపోవటం, మరి అలానే గడిచిన 18 కాలం నుండి కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో భాగంగా అలానే విశాఖపట్నం కూడా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో తలపెట్టిన ఈ కార్యక్రమం. మరి విశాఖపట్నం కూడా ఈ గూగుల్ అనౌన్స్మెంట్ తోటి, అలానే తర్వాత జరిగినటువంటి సిఐ సమిట్లో జరిగినటువంటి ఎంఓయూస్ కానివ్వండి, ఆ తర్వాత వచ్చినటువంటి ఇండస్ట్రియల్ ప్రమోషన్స్ కానివ్వండి, ఐటీ సెక్టర్ కానివ్వండి, అలానే ఎయిర్పోర్ట్ కానివ్వండి, మెట్రో, ఇలాగ అన్ని రంగాలలో విశాఖపట్నం అభివృద్ధికి ప్రభుత్వం వారు చాలా గట్టిగా కృషిదలతో పట్టుదలతో పనిచేస్తున్నారు. మరి ఇలాంటి తరుణంలో మీ యొక్క క్రెడాయ్ ప్రాపర్టీ షో ఆర్గనైజ్ చేయటం, అలానే ప్రజల నుంచి కూడా మంచి అనూహ్యమైన స్పందన లభిస్తూ ఉంది. క్రెడాయ్ విశాఖపట్నం 11th ప్రాపర్టీ షో 19, 20, 21 తారీఖుల్లో ఇప్పుడు జరుగుతుంది. 19 అంటే నిన్న చాలా ఘనంగా ఈ ప్రాపర్టీ షో ప్రారంభించాం. మా క్రెడాయ్ సీనియర్ మెంబర్సు అలాగే సహచర బిల్డర్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు.
ఈ యొక్క ప్రాపర్టీ షోలో 72 స్టాల్స్తో ఈ సంవత్సరం మేము చేస్తున్నామండి. దీంట్లో మనకి ఇంచుమించుగా 30 మంది బిల్డర్స్ వాళ్ళ యొక్క ప్రాపర్టీస్ని దీంట్లో డిస్ప్లే చేస్తున్నారు. అలాగే బిల్డింగ్ మెటీరియల్స్, ఇంటీరియర్స్, అలాగే బ్యాంక్స్ కూడా ఈ ప్రాపర్టీ షోలో వాళ్ళు పార్టిసిపేట్ చేశారు. సో విశాఖపట్నం ప్రజలకి నేను చేసే అప్పీల్ ఏంటంటే, మీరు ఏమన్నా ఈ నగరంలో ఇన్వెస్ట్ చేసుకుంటే అంటే దిస్ ఇస్ రైట్ టైం అండి. ఎందుకంటే ఈ టైంలో మీరు చేసే ప్రతి ఇన్వెస్ట్మెంట్ కూడా రాబోయే రోజుల్లో చాలా బాగా మీకు రిటర్న్ అనేది వస్తుంది దీంట్లో. ఎందుకంటే ఈ నూతన గవర్నమెంట్ ఏదైతే ఉందో విశాఖపట్నానికి ఈ మధ్యకాలంలో అనేక వరాలు ఇచ్చింది. దాంట్లో మన సౌత్లో చూసుకుంటే ఆర్సెనల్ మెటల్ స్టీల్ ప్లాంట్ వస్తుంది, నార్త్లో చూసుకుంటే డేటా సెంటరు, అలాగే నూతన విమానాశ్రయం కూడా మనకి రేపు ఏప్రిల్ మే నెలలో ప్రారంభోత్సవానికి రాబోతుంది. అలాగే ఏఏ సెంటర్స్, ఐటీ సెంటర్స్ కూడా విశాఖపట్నంలో రాబోతున్నాయి. దీనివల్ల ఏంటంటే నగరం అనేది చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఆఖరి రోజునటువంటి ఆదివారం 22 జరిగిన ఈ యొక్క ప్రాపర్టీ షోకి మనకి సంబంధించిన టూరిజం మినిస్టర్ గారు వస్తున్నారు, కొందరు దుర్గేష్ గారు వస్తున్నారు. కాబట్టి ఈ యొక్క ప్రాపర్టీ షోను సందర్శించి మీకు కావాల్సిన యొక్క ప్రాపర్టీని ఎంచుకుంటారని చెప్పి విశాఖ నగర ప్రజలకు క్రెడై విశాఖపట్నం నుంచి మేము అప్పీల్ చేస్తాం. 11th క్రెడై ప్రాపర్టీ ఎక్స్పో నిన్న స్టార్ట్ చేశారండి. ఈరోజు కూడా వాకిన్స్ అవి చాలామంది వచ్చి కస్టమర్లు కూడా ఈ ప్రాపర్టీ షో చూసి ఉన్న ప్రాపర్టీస్ డిస్ప్లే అంతా కూడా చూసి చాలా ఆనందాన్ని వ్యక్తం చేశారు. అలాగే విశాఖపట్నం ప్రజలందరూ కూడా ఈరోజు రేపు జరగబోయే ఒక ప్రాపర్టీ షోని విజిట్ చేసి తమకు నచ్చిన ప్రాపర్టీని కూడా సెలెక్ట్ చేసుకుని మంచి రేట్లు ఇక్కడ ఇచ్చే ఆఫర్లు, అలాగే బ్యాంకర్స్ కూడా ఇచ్చే ఆఫర్స్ని వారు ఎంజాయ్ చేయవలసిందిగా కూడా కోరుకుంటున్నారు. భూమిపై పెట్టుబడి పెట్టేందుకు ఏది అనువైన సంస్థ, సొంతింటి కలను నిజం చేసుకునేందుకు ఏ రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ సంస్థను ఆశ్రయించాలి అని అన్వేషించే అవసరం లేకుండా ఒకే వేదికపైకి అన్ని సంస్థలను క్రెడై ప్రాపర్టీ షోలోకి తీసుకొచ్చాయి. ప్రత్యేక డిస్కౌంట్లతో పాటు లక్కీ డ్రా ద్వారా బహుమతులను అందిస్తున్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని నిర్వాహకులు కోరుతున్నారు.